అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ట్రేడ్ యూనియన్ వింగ్ తరఫున ప్రెస్ సోదరుల ద్వారా ప్రెస్ మీట్ నిర్వహించి ఈ ప్రాంతంలో మెదక్ సెగ్మెంట్లో ఉన్న పరిశ్రమలే కాకుండా నేషనల్ మల్టీనేషనల్ కంపెనీసే కాకుండా యావత్ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఒక కార్మిక చట్టాలను కాలరాస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ కానీ కార్మికుల హక్కులను నిర్వీర్యం చేస్తూ దాని విషయంలో మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలి, కార్మికులకు తెలియజేయాలనే ఆలోచనతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ట్రేడ్ యూనియన్ నాయకులందరికీ, వేదికపై రాసులైన వారందరికీ, వివిధ కంపెనీలకి వచ్చిన జనరల్ సెక్రటరీలకు, నా కార్యకర్తలకు అందరికీ, పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ అనేది కార్మికులకు ఎక్కడ వారి ఉద్యోగ భద్రత లేకుండా వారిని ఎట్టి చాకిరీ చేయిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఉన్న సంస్థలు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు కానీ, రైల్వేకి మొదలు పెడితే రైల్వే కానీ, మన బిఎస్ఎన్ఎల్ కానీ, బీడిఎల్ కానీ, ఓడిఎం కానీ, బిహెచ్ఎల్ కానీ, మళ్ళా ఇది ఎల్ఐసి ప్రపంచవ్యాప్తంగా విస్తరించున్న ఎల్ఐసి కానీ, వారిని అందరినీ ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనతో ఎక్కడికక్కడ బందీలను చేసి కార్మికుల హక్కులను కాలరాస్తున్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఖండిస్తూ పూర్తి స్థాయిలో రేపు రాబోయే ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో మన ప్రాంతంలో ఉన్న మెదక్ డిస్ట్రిక్ట్ సెగ్మెంట్, ఉమ్మడి మెదక్ జిల్లా, ఇంతకుముందు చెప్పిన మహేంద్ర గిట్ట ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీకి సంబంధించింది అంటే ఇవన్నీ గిట్ట నిర్వీర్యం చేస్తూ కార్మిక చట్టాలంతా కాలరాస్తూ కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా ముందుకు తీసుకుపోతున్న ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ రేపు మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అక్కడ జైరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్ గారు, అలాగే మన ప్రాంతం మెదక్ సెగ్మెంట్ నుంచి వెంకట్రామరెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్ను వారందరికీ, కార్మిక లోకానికి, కార్మిక నాయకులకు, కార్మిక కార్యకర్తలకు అందరికీ, కార్మికులకు అందరికీ నేను కోరుకునేది ఒకటే, ఇవన్నీ ఆలోచన చేయాలి. దాని విషయంలో గిట్ట ఒక బులెటిన్ గిట్ట రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది. మనం ఆల్రెడీ కాన్స్టిట్యున్సీ మీటింగ్ రోజు రిలీజ్ చేయడం జరిగింది. రేపటి నుండి 3 షిఫ్ట్ల కింద వారికి ఎక్కడికక్కడ కంపెనీలలో వారికి ఫస్ట్ షిఫ్ట్ పొద్దుగల 6 గంటలకు, మధ్యాహ్నం 1:30కు, రాత్రి 10 గంటల కింద గేట్ ముందు నిలబడి వారికి పబ్లిసిటీ చేసి వారి కరపత్రం అందించడం జరుగుతుంది. రేపు సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బస్సు యాత్ర పటంచెరు రాబోతా ఉన్నది. ఆ బస్సు యాత్రను విజయవంతం చేయడానికి నియోజకవర్గ స్థాయిలో ప్రతి గ్రామం నుంచి ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని, శ్రేయాభిలాషి అందరూ బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నా. అలాగే విలేజ్ కమిటీ అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు, సర్పంచులు, ఎంపీటీసీలు, జీపీ మెంబర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరూ ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఈ విజయవంతం చేయడానికి ఎక్కడెక్కడ వాళ్ళు ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ బస్ యాత్ర ప్రోగ్రాం
అంబేద్కర్ విగ్రహం మైత్రి గ్రౌండ్ ఆవరణం లోపల రోడ్డు మీద బస్సు నిలబెట్టి అక్కడనే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక బస్ యాత్రలో భాగంగా పటాచార్య సాయంత్రం 6 గంటలకు రాబోతా ఉన్నది. దాని బస్ యాత్రను ఈ వేదిక పైన ఆశలైన కార్మికులు కానీ కార్మిక నాయకులు కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు బస్ యాత్ర విజయవంతం చేయాలని చెప్పి అందరితో కోరడం జరుగుతా ఉంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.